మన రక్తంలో కొవ్వు పేరుకోవడం వల్ల అనేక రకమైన సమస్యలు వస్తుంటాయి. ముఖ్యమైన సమస్య ఏంటంటే గుండెలోని రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం అనమాట. దీన్ని కొరనరీ ఆర్టరీ డిజీజ్ అంటాం. ఈ మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పేరుకోవడం వల్ల ఇది గుండెలోని రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యి ఇక్కడ బ్లాకేజెస్ చేకూర్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ బ్లాకేజెస్ దారితీసే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ని మనం సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. కానీ డ్రగ్స్ స్టార్ట్ చేసే ముందు డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా కూడా ఈ కొలెస్ట్రాల్ని మనం మార్చుకోవచ్చు అన్నమాట. ముఖ్యమైనది ఏంటంటే డైట్. ఈ డైట్లో మన కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్నవి, నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలని మనం తగ్గించుకోవాలి. అదే కాకుండా మన ఆహారంలోని హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా తినేట్టుగా మనం చూసుకోవాలి. ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేవి ప్లాంట్ బేస్డ్ డైట్ ద్వారా వస్తుంది అన్నమాట. మనకి వాల్నట్స్, ఆల్మండ్స్ ఇటువంటి వాటి ద్వారా, అలాగే కొన్ని రకాల చేపలు తినడం ద్వారా కూడా ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేవి బాడీలోకి వస్తాయి. దాంతో హెల్దీ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అయ్యి అన్హెల్దీ కొలెస్ట్రాల్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అదే కాకుండా అధికంగా షుగర్, తీపి పదార్థాలు తినేవాళ్ళు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినేవాళ్ళలో కూడా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్సెస్ కార్బోహైడ్రేట్ మన బాడీ లోపల ఫ్యాట్ కింద మారుతుంది అనమాట. అందుకని కార్బోహైడ్రేట్స్ కూడా డైట్లో తగ్గించుకోవాలి. మన డైట్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ 30 to 40% కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండకూడదు, 20% కంటే ఎక్కువ ఫ్యాట్స్ ఉండకూడదు. ఎక్కువగా ప్రోటీన్స్ రిచ్గా ఉండే డైట్, కార్బోహైడ్రేట్స్ తక్కువగాను ఫ్యాట్స్ తక్కువగా ఉండే డైట్ మనం తీసుకుంటే అది మన కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్, వ్యాయామం చేయడం ద్వారా కూడా మన శరీరంలోని మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటాం, దాన్ని HDL కొలెస్ట్రాల్ అంటాం. శరీర వ్యాయామం చేయడం ద్వారా గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది అన్నమాట. అలాగే స్మోకింగ్ అవాయిడ్ చేయడం ద్వారా కూడా మనం కొలెస్ట్రాల్ నియంత్రించుకోవచ్చు. ఆల్కహాల్ అంటే మద్యపానం కూడా మనం కంట్రోల్ చేయడం ద్వారా, తగ్గించడం ద్వారా దానివల్ల కూడా మన కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. బ్లడ్ ప్రెషర్ అనేది మనం చెక్ చేసుకుంటే తప్ప తెలియని జబ్బు కాబట్టి ఇటీవలి కాలంలో మేము వైద్యులము పేషెంట్స్ని హోమ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రానిక్ బ్లడ్ ప్రెషర్ ఇన్స్ట్రుమెంట్స్ విరివిగా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మన పేషెంట్స్ తమ బ్లడ్ ప్రెషర్ తామే ఇంట్లోపల తమంతట తామే చెక్ చేసుకోవడం ద్వారా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉందా లేదా అని తెలుసుకోగలుగుతారు అన్నమాట. ఇలా చేయడం ద్వారా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు మందులు కూడా రెగ్యులర్గా తీసుకొని బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. హోమ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది ఇటీవలి కాలంలో మేము ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాం. దీనివల్ల పేషెంట్స్ తమ బ్లడ్ ప్రెషర్ గురించిన అవగాహన పెరగడమే కాకుండా తమ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళంతా వాళ్ళు ఎక్కువ ఎంతూజియాజం చూపించి మోటివేషన్ చూపించే అవకాశం ఉంటుంది.